మరి దేవుని మాటలు వినడానికి చేరవలసినటువంటి నా ఆత్మీయ ప్రియ సహోదరులు మనందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నాకు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే గూగుల్ మీట్ ద్వారా కూడా చాలామంది వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీరు ఇంతవరకు చూసినట్లుగా ఒక మంచి పాఠాన్ని బైబిల్ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మనం అందరం కూడా కన్న తండ్రి అని దేవునితో మాట్లాడి అంశంలోకి వెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, ప్రేమను, కటాక్షమును, కృపను మా పట్ల చూపించి తండ్రి, పాపులము, అపరాధములము, అయోగ్యులమైనటువంటి మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి సజీవులుగా ఎన్నో ప్రమాదాలను మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో నిలవబెట్టి తండ్రి ఈరోజు ఈ విధంగా మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందులకై మీకు కృతజ్ఞతలు. నాయన, భూమి మీద పుట్టిన మేము చేయవలసిన పనులు ఏంటో మీరు మాకు తెలియజేశారు తండ్రి. మరి ఆ విధంగానే మేము బ్రతకగలుగుటకు ప్రతిదినము మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు తండ్రి నీ మాటల ద్వారా. ఈరోజు కూడా బైబిల్ నుండి కొన్ని మాటలను మేము వింటూ మా జీవితాలను సరిచేసుకుంటూ మీరు మెచ్చేవారుగా, మీకు నచ్చే పిల్లలుగా మేము ఉండుటకు మాకు కృపను, సహాయాన్ని అనుగ్రహించండి. మరి ఈ స్త్రీల సమాజంగా తండ్రి మేము కూడుకొని ఉంటుండగా అనేకులైనటువంటి రోగగ్రస్తుల విషయమై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయన, చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి లేవలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. మీ చిత్తమైతే వారిని ముట్టి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరలా మా అందరితో కలిసి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని వారికి కలుగజేయండి. నాయన, ఎంతోమంది ఆసక్తితో తండ్రి ఉన్నప్పటికీ కూడా తండ్రి రాలేని పరిస్థితిలో మీ సన్నిధికి దూరమై బాధపడుతున్నారు తండ్రి. అందులో ముఖ్యంగా బన్ను విషయమే మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నా బిడ్డ యొక్క ఆసక్తి మీకు తెలుసు తండ్రి. చంటి బిడ్డడు తండ్రి చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ తండ్రి అవయవాల లోపం ఉన్నప్పటికీ కూడా తండ్రి తన చేతనైనంత సహాయం మీ కొరకు పని చేయాలని తాపత్రయం కలిగిన వాడు తండ్రి. మరి కాలంలో మరీ అధ్వానంగా రోజు రోజుకి తన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతున్న వేళ తండ్రి తన కుటుంబీకులు మీపైన నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని ఆధారం చేసుకొని తండ్రి బ్రతుకుతూ ఉంటుండగా మీ చిత్తమైతే వారికి ఓదార్పుని, ఊరటను కలిగించండి. బిడ్డకు కూడా తండ్రి మీ సన్నిధికి రాగలుగుటకు కృపను అనుగ్రహించండి. మీ చిత్తం ఏమైందో తండ్రి మా పట్ల అలాగూ జరిగించండి. అదేవిధంగా తండ్రి మరి ప్రయాణమై వెళ్ళినటువంటి శేబక విషయం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అక్కడ జరిగేటటువంటి తరగతులన్నీ కూడా తండ్రి సజావుగా జరిగి క్షేమంగా మరలా మధ్యకు రాగలుగుట కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి మరి దేశవ్యాప్తంగా తండ్రి జాన్సన్ డాడీ గారి మరి పరదేశకు చేరుకున్నటువంటి రోజును పురస్కరించుకొని తండ్రి ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, మేము భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మీ కొరకు అనేకులను సంపాదించుట కొరకు తండ్రి మా ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఇలాంటి కార్యక్రమాలని మేము చేయగలుగుటకు మీరు మాకు ఇస్తున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన, మరి విడిచి వెళ్ళిన గృహాన్ని గురించి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల క్రింద తండ్రి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడుతూ వచ్చారు. ఇక ముందు కూడా తండ్రి మరి చిన్నక్కని అలాగే పిల్లలిద్దరినీ కూడా తండ్రి జ్ఞానంలో పెంచుతూ మీ కొరకు వారు భవిష్యత్తులో మంచి యోధులుగా, సేవకులుగా మారగలుగుటకు ఆ తల్లి నేర్పుటకు జ్ఞాన వివేచనలు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఇప్పుడు జరగనున్నటువంటి తరగతిలో కూడా తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఓకే అండి, పాఠం అందరు చూసారా? గ్రూప్లో పెట్టారు. ఏంటి టైటిల్ మంది? చెలిమి. చెలిమి అంటే ఏంటండి మీ అందరికి తెలుసు. స్నేహం. స్నేహానికి, చెలిమికి చాలా పర్యాయ పదాలు మనకు కనిపిస్తాయి. చెలిమి అంటే స్నేహం అంటాం. స్నేహం అంటే మిత్రుత్వం, మైత్రి అంటారు. లేదా సఖ్యతగా ఉండడం, లేదా సహవాసంతో ఉండడం. సహవాసాలు అంటారా? చెడు సహవాసాలకు అలవాటయ్యాడు అంటాం. అంటే ఒకరితో మనము జీవించడం, ఒకరితో జీవించే దానిలో కూడా ఏముంటుంది? సఖ్యత, సహవాసం, మైత్రి, మిత్రుత్వం. అంటే ఈ చెలిమి అనే పదానికి ఎన్ని రకాలైనటువంటి పర్యాయ పదాలు కనబడుతున్నాయి చూడండి. ఈ పదాలన్నింటికి కూడా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఓకేనా? మనము పుట్టినప్పటి నుండి, మనం పుట్టిన తర్వాత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఊహ తెలుస్తుంది కదా.
అక్క, చెల్లి, అమ్మ, పక్కింటి వాళ్ళు, ఇలా ఊహ తెలుస్తున్న సమయంలో మనుషుల్ని గుర్తుపట్టే ఆ సమయం నుండే ప్రతి మనిషి తనకంటూ ఎవరో ఒకరిని స్నేహితుల్ని చేసుకుంటూ ఉంటారు. అవునా కదా? ఇక్కడ కూర్చున్న మనందరికీ మన జీవితంలో మన ఏజ్ 50, 60, 30, 18, 10, 5 సంవత్సరాలు ఎంత ఉన్నా సరే చనిపోయేలోపు ప్రతి మనిషి తన జీవితంలో ఎవరో ఒకరితో చెలిమి చేసే ఉంటారు కదా. అవునా కదా? లేరా అండి మీకు ఫ్రెండ్స్ లేరా? దోస్తులు లేరా మీకు? ఉన్నారు. దోస్త్ అంటాం, ఫ్రెండు అంటాం. అవునా? ఎక్కువ స్టేటస్లో పుట్టినరోజులప్పుడు ఏమని పెడతారు? మై లవ్లీ ఫ్రెండు, మై బెస్ట్ ఫ్రెండు అని పెడుతూ ఉంటారు, హ్యాపీ బర్త్డే అని. అంటే ప్రతి మనిషి జీవితంలో అనాథలైనా ఉంటారు భూమి మీద. అంటే తల్లిదండ్రులను చూడకుండా కనగానే తల్లి అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాల్లో తల్లి ఎవరో తెలియని మనుషులు ఉన్నారు, అనాథలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ భూమి మీద ఎవరు లేరంటే దోస్తులు లేని మనుషులు లేరు. బికారి అయినా అడుక్కునేవాడికి ఫ్రెండ్స్ ఉంటారా? ఉండరా? ఉంటారు. తనతోటి వాడు, తన పొరుగువాడు ఎక్కడెక్కడ ఉంటాడో వాళ్ళే అతనికి ఫ్రెండ్స్. అవునా? మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, లేదా గర్ల్స్ బాయ్స్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే కదా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటే దానికి కూడా తప్పు అర్థాలు చూపిస్తున్నారు ఈరోజు సమాజంలో. అంటే ప్రతి మనిషికి పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు తన జీవితంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేవారు ఉంటారు. ఫ్రెండ్స్ ప్లూరల్. స్నేహితులు లేకపోయినా స్నేహితుడు, స్నేహితురాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద మనం బ్రతికేటప్పుడు మన యొక్క భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి మనం ఎవరో ఒకరిని కోరుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? మన బాధను పంచుకోవడానికైనా, మన మనస్సులో ఉన్న భావాలను పంచుకోవడానికైనా, మన సంతోషాన్ని పంచుకోవడానికైనా, మన దుఃఖాన్ని, మన వ్యధను పంచుకోవడానికైనా, లేదు మనం అనుభవించే దానిలో ఇతరులను షేర్ ఇవ్వాలన్నా మనకు మనలాంటి ఒకరు కావాలి. అందులో భార్య ఉండకపోవచ్చు. చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు, భార్య ఫ్రెండ్గా ఉండదు. భార్య ఉంటున్నా కూడా భార్య కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అలాగే భర్తలు, పెళ్ళైన తర్వాత భర్త ఉండొచ్చు, కానీ భర్త కంటే ఎక్కువ ఫ్రెండ్స్ని ఇష్టపడే ఆడవారు ఉన్నారా? ఉన్నారు. పిల్లల కంటే ఎక్కువ స్నేహితులు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న నానుడు ఏంటంటే, ఒక మనిషి అంట తన యొక్క సీక్రెట్స్, ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలు, కనీసం తల్లికి తండ్రికి కానీ, తోడ పుట్టిన అక్క చెల్లెలకి అన్నదమ్ములకు కానీ చెప్పుకోలేని విషయాలంటూ ఏమైనా ఉంటే ఎవరితో చెప్పుకుంటారంట కదా? ఇది మనందరికీ చిన్ననాటి నుండి మనం వింటున్న మాటే. అంటే స్నేహితుడు అనగానే చెలిమి, ఎవరితోనైతే మనం ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళ దగ్గర మనకి ఏముండదు అంటే దాపరికం ఉండదు. దాపరికం ఉండకూడదు. దాపరికం ఉంది అంటే దాన్ని ఏమంటాం? మోసం అంటాం. ఫ్రెండ్షిప్ అనం దాన్ని కదా. అంటే మనము చిన్ననాటి నుండి ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని అంటే దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఎలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తామంట? నెంబర్ 1 వచ్చి మన ఏజ్ సమకాలికలు ఉంటారా మన ఏజ్ వాళ్ళతో. అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా స్నేహాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే చాలా రేరు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ సహజంగా మెజారిటీ మనుషుల్లో ఎవరెవరితో స్నేహం చేస్తారంటే, సహజంగా చెప్తున్నాను, మళ్ళీ పక్షులతో పశువులతో స్నేహం అది కాదు. సహజంగా జనరల్గా మెజారిటీ ఎవరెవరితో అంటే తమ ఏజ్ వాళ్ళతో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తారా? వాళ్ళ ఏజ్ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. అంటే స్నేహంలో మొదట మనకు కనిపించేది ఏంటి? ఏజ్. తమ యొక్క సమకాలికులై ఉండాలి. రెండవది అభిరుచులు కలవాలంట. ఇప్పుడు నేను ఎవరితోనైనా స్నేహం చేయాలంటే నాలో ఉండేటటువంటి రుచులు అంటే ఏంటి? తినే రుచులు కాదు, ఇష్టాలు, కోరికలు లేదా ఆలోచనలు. నేను దేన్ని ఇష్టపడుతున్నాను, నాకు ఏ రంగు ఇష్టం, నాకు ఏ ఫుడ్ ఇష్టం, నేను ఎలాంటి సిచ్యువేషన్స్ని ఇష్టపడతాను, ఎలాంటి వాతావరణాన్ని నేను ఇష్టపడతాను, కూల్ వెదరా, రెయినీ సీజనా, హాటా, ఉంటాయి కదా ఇలాంటివి. అలాంటి ఇష్టాలని అభిరుచులు అంటారు. అందులో చాలా వస్తాయి. అయితే నాకు నచ్చినటువంటివే ఇతరులకు కూడా నచ్చినప్పుడు అబ్బా సేమ్ నాలాంటి మెంటాలిటీ, నేను ఆలోచించినట్టుగా ఆలోచిస్తారు కాబట్టి నేను ఫ్రెండ్గా చేసుకోవాలి. ఓకే. నెంబర్ 2 ఏంటి? అభిరుచులు కలవాలంట ఫ్రెండ్షిప్ చేయాలంటే. మూడవది ఏంటి? మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా నిలబడాలంట.
ఫ్రెండ్స్ అదే కదా చేస్తారు. మనం ఎవరిని ఫ్రెండ్స్ అనుకుంటాం, ఎవరిని ఫ్రెండ్స్గా మనం చేరదీయాలనుకుంటాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం అంటే సుఖంలో మనతో ఉన్నోళ్ళు కాదు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మనం. దయచేసి నిద్రపోకండి, చూడండి అందరూ. కొందరు నిద్రపోతున్నారండి, దయచేసి కొంచెం మొహం కడుక్కొని రమ్మనండి. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామనంటే మన దుఃఖంలో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో మనకు తోడుండి ఊరట కల్పించాలి. నేను ఉన్నాను, నువ్వేం భయపడకు అని ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళే ఉండాలి. ఓకే. 4వది, మనం ఎవరినైతే ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళపై మనకు నమ్మకం కలగాలంట. ఏంట నమ్మకం? నేను ఏ విషయం చెప్పినా దానిని మరొకరికి చేరవేరు. ఫ్రెండ్స్ దగ్గర అదే కదా, మనం ఎవరికి చెప్పుకోలేని సీక్రెట్స్ కూడా చెప్పుకుంటాం. అలా చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేయకూడదు, ఆ చెప్పినటువంటి ఆ సీక్రెట్ని ఇంకొకరికి షేర్ చేయకూడదు. అలాంటి మనం చాలా గమనించి నిజమే, నేను ఎన్ని చెప్పినా ఎవరికి చెప్పలేదు, నా బాధని పంచుకోగలను అన్న నమ్మకం కలిగితేనే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతామంట. ఓకే. అంటే ఇద్దరి మధ్య ఉండకూడదు, సీక్రెట్స్ ఉండకూడదు, ఒకరి బాధ ఒకరు చెప్పుకోవాలి. అది 5వది ఏంటంటే సీక్రెట్స్ ఉండకూడదు, దాపరికాలు ఉండకూడదు. తన విషయాలన్నీ మనతో పంచుకోవాలి, మన విషయాలన్నీ ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి. అలా ఎవరితో పంచుకోగలను అని మనకు అనిపిస్తుందో నా సీక్రెట్స్ అన్ని, వాళ్ళతోనే మనం స్నేహం చేయడానికి ఇష్టపడతాం. ఓకే. 6వది ఏంటో తెలుసా? ఫ్రెండ్స్ అయిన వారు మనతో ఎక్కువ సమయం గడపాలంట. అంతే కదా. అసలు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాం మనం? ఎందుకు ఖాళీగా ఉండి ఫ్రెండ్షిప్ చేస్తామా? ఎక్కువ సమయం వాళ్ళతో గడపాలి అని. మనకి ఎవరైతే నచ్చుతున్నారో, మనలాంటి భావాలు, మనలాంటి అభిరుచులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మనతో ఎక్కువసేపు ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. నేను ఫ్రెండ్గా చేసుకుంటే నాతో మాట్లాడతారు, నాతో ఉంటారు, ఎక్కడికైనా బయట తిరగొచ్చు, ఇద్దరం కలిసి ఏదైనా చేయొచ్చు. బిజినెస్లో కూడా ఫ్రెండ్షిప్ బిజినెస్లు ఉన్నాయా లేదా? అంటే ఎక్కువ సమయం ఫ్రెండ్స్ కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే ఒక ఫ్రెండ్గా ఉండాలి అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్లో మనం చూస్తాం. ఇవన్నీ పాస్ అయితేనే మనం ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాం. లేదంటే దోస్త్ కట్టి అంటాం. ఏమంటాం? ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్ చేసేస్తాం. ఇలాగే కదా చూపిస్తారు, పండ కట్చా అంటాం, అంటే కట్ చేసేస్తాం. ఎవరితో మనం ఫ్రెండ్షిప్ కట్ చేస్తామంటే ఇదిగో ఈ క్వాలిటీస్ కొన్ని విన్నాం కదా మనం. ఇందులో ఏది మిస్ అయినా కూడా, ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను మెయిన్ మీకు చెప్పాను. ఇవి ప్రాముఖ్యమైనవి ఫ్రెండ్షిప్లో, స్నేహంలో. మరి ఇందులో ఏది మిస్ అయినా కూడా, మనకు నమ్మకం కలగకపోయినా, మన బాధల్లో తోడుగా నిలవబడకపోయినా, ఇలాంటి చిన్నవి ఏమైనా మనకు కనబడినప్పుడు ఎందుకైనా మంచిది వీళ్ళతో దూరంగా ఉండడమే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే ఒకప్పటిలా లేదు స్నేహం. ఎందుకో ఇది తప్పు దారికి వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, నమ్మకం లేదు మనుషుల మధ్య అనుకున్నప్పుడు వెంటనే ఆ ఫ్రెండ్షిప్ని మనం ఏం చేస్తాం? విరమించుకుంటాం. ఇంకొద్దు, బ్రేకప్, లవ్ బ్రేకప్ ఎలాగైతే చెప్తామో ఫ్రెండ్స్కి కూడా చాలా, ఎంతవరకు నీతో ఉన్న స్నేహం నాకు చాలని స్నేహితులు దూరం పెట్టేస్తాం. అంటే ఇప్పటివరకు మనం ఆలోచించిన దాంట్లో స్నేహం అంటే ఏంటి, ఎవరితో స్నేహం చేస్తాము, ఎలా ఉంటే స్నేహం చేస్తాము, ఎలా ఉంటే స్నేహం చేయము మనకు అర్థమైంది. అసలు ఇది ఇంకా చెప్పాలంటే నేను ఇది వివరించాల్సిన అవసరమే లేదు మీకు. కానీ పాఠం కాబట్టి పాఠంలో ఖచ్చితంగా వివరణ అనేది మీకు కావాలి కాబట్టి ఇంట్రడక్షన్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైనా సరే మీ అందరూ మీ జీవితాల్లో ఎన్నోసార్లు ఎదుర్కొనే ఉంటారు, అవునా కదా? చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది చేతిలో మోసపోయి ఉండొచ్చు, ఎంతోమందికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకొని ఉండొచ్చు, ఎంతోమంది దగ్గర మీరు సేదతీరు ఉండొచ్చు, అవునా? ఎంతోమంది మీ ఆనందంలో వారిని పాలు పంపులు కూడా మీరు వారికి ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ మనం సహజంగా చేస్తున్నవే. అంటే మనుషులుగా మనకి ఏం తెలుసు అంటే ఒక మనిషితో స్నేహం ఎలా చేయాలో తెలుసు, ఒక మనిషిని స్నేహితుడిగా ఎలా చేసుకోవాలో తెలుసు. మరి ఈ స్నేహం అనేది ఏంటో తెలుసా? ఒక రిలేషన్, అవునా కదా? స్నేహం అనేది ఏంటండి? బంధమేనా? ఇది కాదా? స్నేహ బంధము అంటాం, స్నేహ బాంధవ్యాలు. ఇది ఎక్కడ మనకు వినబడుతుంది పదం అని అంటే దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు అంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి స్నేహ బాంధవ్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దాడి చేయాలి, మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తారు కాబట్టి స్నేహ బాంధవ్యాలు ఉండవు. కానీ కొన్ని దేశాలు, ఇప్పుడు మోదీ గారు అమెరికాతో ఏమి ఏర్పరచుకోవాలని చూస్తున్నాడు? స్నేహ బాంధవ్యాలు. ఎందుకంటే అగ్రరాజ్యం కదా, స్నేహ బాంధవ్యం కలిగి ఉంటే మనకు చాలా బెనిఫిట్స్. అంటే లాభం కావాలనుకున్నప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. దేవుడు బైబిల్లో కూడా విషయం చెప్తాడు, సామెతల గ్రంథంలో ఏమంటాడో తెలుసా? ధనం గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారంట. ధనం ఉంటే ఏమొస్తుంది? మనకి లాభాలు కదా. ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు ప్రతిదీ లాభమే.
మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు, మనం ఏం తినాలన్నా వాళ్ళే కొని పెడతారు, అవునా? మనకి ఇబ్బంది వచ్చినా వాళ్ళే షేర్ చేస్తూ ఉంటారు. దేవుడు కూడా చెప్పాడు. అంటే స్నేహం అనేది ఏంటి అంటే బంధము, స్నేహ బాంధవ్యాలు అంటారు. మరి మనుషులుగా భూమి మీద బ్రతుకుతున్న మనకు తల్లిదండ్రుల బంధము, కన్న పిల్లల బంధము, అక్క చెల్లెళ్ళ బంధము, ఇవన్నీ కూడా బంధాలు అయినప్పుడు స్నేహము కూడా బంధము అనుకుంటే ఇంతకీ బంధాన్ని మనుషులకు పెట్టింది ఎవరు? మనుషుల మధ్య బంధం అవసరమా? స్నేహం అనేదాన్ని చాలామంది తప్పు అనుకుంటారు. ఫ్రెండ్స్ని తప్పుగా కొంతమంది బాధపడతారు. అయితే బయట కాదులే కానీ సంఘాల్లోనే అదిగో స్నేహితులు అనగానే మమ్మల్ని ఎప్పుడు చూసినా స్నేహితులు అంటున్నారు, మమ్మల్ని వేరుగా చూస్తున్నారు, స్నేహం చేయడం తప్ప, ఒకరితో మాట్లాడడం తప్ప, ఒకరితో కలిసి కూర్చోవడం తప్ప అని బాధపడుతూ ఉంటారు. స్నేహం అనేది తప్పు కాదండి. స్నేహానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు మీరినప్పుడు అది తప్పుగా మారుతుంది, అది మనకి ఇబ్బంది పెట్టేదిగా మారుతుంది. కాబట్టి స్నేహం అనేది తప్ప అంటే కాదు, స్నేహాన్ని పెట్టింది కూడా దేవుడే. స్నేహ బంధాలను మన మధ్యలో పెట్టి మన మనసులకు ఇలాంటి వారిని దగ్గర చేసుకోవాలి, ఇలాంటి వారితో ఉండాలి, ఇలాంటి వారితో విషయాలు షేర్ చేసుకోవాలని నేర్పింది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే మనం ఇందాక వాక్యపట్నం చేసిన మాటను మనం చూడగలిగితే హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి, బైబిల్ తెరిచి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా, మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించింది. దేవుడు ఏం చేస్తున్నాడట? స్నేహ బంధము అంటున్నాడు. బంధము, బంధకము. బంధం అనేది ఏంటి? బంధకమా కాదా? తల్లిదండ్రుల బంధం బంధకమేనా? మనల్ని ఒక పని చెయ్యనివ్వట్లేదు, అడ్డుతుంది అంటే బంధకమేనా అది? ప్రేమలో ఏముంది? బంధకం, నిర్బంధం. తల్లిదండ్రులకు మనం నిర్బంధింపబడ్డాం వారి ప్రేమకు. అందుకే అంటారు నీ ప్రేమకు నీ దాసుని అయిపోయాను అంటారు, అవునా? ఇప్పుడు దేవుడు కూడా స్నేహ బంధము అనే దాంతో బంధకం వేస్తున్నాడు. ఏం బంధకం అని అంటే ఆయన దగ్గరే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే మాట్లాడాలి, ఆయనతో కాలం ఎక్కువ గడపాలి, ఆయనతోనే మన సీక్రెట్స్ అన్ని పంచుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న విషయాలు అన్నీ ఉన్నాయి కదా. ఆయన లాంటి అభిరుచులు కలిగిన వాళ్ళంగానే మనం కూడా ఉండాలి. అంటే దేవుడు మనుషులను స్నేహితులుగా చేసుకోవాలనుకుంటాడు. అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రవక్త రాస్తూ హోషేయ గ్రంథంలో 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించాను. ఇంకా ఏం చేశాడట? ఒక పశువుల మీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టాను. అంటే ఇబ్బందుల్లో వారిని చేరదీశాడు. వారిని ఎలా కోరుకుంటున్నాడు? ఇక్కడ వారు అంటే ఇశ్రాయేల్ అని అనుకోకండి, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ఒక్కరే కాదు, మనుషులందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడట? కొడుకులని చెప్పాడా? నాకు కుమారులే ఉందని అన్నాడు. నేను సృజించిన వాడిని భర్తతో చెప్పాడు, ఇశ్రాయేల్తో భర్తలా చూపించాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా చాలా చెప్తాడు. వైద్యుని అంటాడు, ఒక గ్రద్ద ఎలాగైతే తన పిల్లల్ని మోసుకొని వచ్చిందో అలా నేను మిమ్మల్ని మోసాను అంటాడు, కంటి పాపలా మిమ్మల్ని కాపాడుకున్నాను అంటాడు. చాలా ఉన్నాయి ఆయన చెప్పినవి. ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ స్నేహం గురించి ఎందుకు చెప్పాలి? అవునా కదా? కొడుకు అంటే చాలా విలువైంది కదా, వారసత్వం అంటే చాలా గొప్పది. భర్త అంటే అసలు ఎనలేని ప్రేమను చూపించేవాడు కదా. నేను నీకు తండ్రిని, తల్లిని, తల్లిలాగా కూడా ఆయన లాలిస్తాడని కూడా అంటాడు కదా. అంటే ఇన్ని బంధాలను గురించి ఆయన మనుషులకు చెప్పిన తర్వాత, బైబిల్లో రాయించిన తర్వాత మరలా ఎందుకు ఇక్కడ స్నేహం గురించి రాయిస్తున్నాడు? నేను మిమ్మల్ని స్నేహ బంధములతో బంధించాను ఎందుకు అంటున్నాడు? అంటే స్నేహం గురించి ఆయన ఇక్కడ ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు మనుషులకి, అవునా కదా? స్నేహం గురించి ఏదో చెప్పాలి. ఏంటంటే తండ్రిలో లేదు. మీరు నన్ను తండ్రిగా చూస్తే తండ్రిలో కూడా దొరకలేంది స్నేహితుడిలో ఉంటుంది. ఏంటి? సీక్రెట్ చెప్పుకోలేరు కదా తండ్రులతో, నాతో చెప్పుకోండి, నేను స్నేహితుడిలా కూడా మీకోసం మారిపోతాను, మిమ్మల్ని నేను స్నేహితులుగానే చూడాలనుకుంటున్నాను. భర్తతో కూడా చాలా విషయాలు మనం షేర్ చేసుకోం. కానీ నిజంగా ఒక స్నేహితురాలు, ఒక లేడీ ఉందనుకోండి, ఒక భార్య తన భర్తతో చెప్పుకోలేని విషయాలు, తన భర్త దగ్గర మొహమాట పడి దాచిపెట్టిన విషయాలు కూడా ఎవరితో చెప్పుకోగలదు? తన స్నేహితురాలతో ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటావని ఒక సజెషన్ అడగగలుగుతుంది, చెప్పుకోగలుగుతుంది, పంచుకోగలుగుతుంది. ఇప్పుడు దేవుడు అనుకోండి, నేను భర్తలా ఉంటే నువ్వు నా దగ్గర చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నావా? అయితే నేను నీకు స్నేహితుడిగా మారుతాను. అర్థమవుతుందని దేవుడు మనసు చూడండి. ఎందుకు ఇక్కడ స్నేహాన్ని ఆయన పరిచయం చేస్తున్నాడంటే, స్నేహితులు అనగానే మనం ఇంట్రడక్షన్లో విన్నాం, మనం ఏది దాచము, చాలా నమ్మకం కలిగి ఉంటాము, మనం ఎక్కువ సమయం గడపాలి అనుకుంటాము. ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు అనుకోండి, తండ్రిగా ఉంటే నాతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నావా నువ్వు?
అయితే నేను తండ్రి పాత్ర నుండి స్నేహితుడిగా మారుతాను. నన్ను స్నేహితుడిగా చూస్తూ నాతో ఎక్కువసేపు గడుపుతావా? తండ్రిగా అంటే పెద్దవాడు, అయ్యో నేను భయపడుతూ ఉండాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పి బిక్కుబిక్కుమని భయంతో ఉన్నావా? అయితే కొద్దిసేపు నన్ను స్నేహితుడిగా చూడు. నేనే స్నేహితుడిని అంటూ ఉంటారు కదా తండ్రులు కూడా. చాలామంది పిల్లలు గర్వంగా ఏం చెప్పు, మా నాన్న నాకు నాన్న కాదండి, నా ఫ్రెండ్ అని చెప్తారు. మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. అంటే ఫ్రెండ్స్ అనేసరికి చెడుగా తీసుకోకూడదు, కానీ ఫ్రెండ్స్ అనేసరికి తప్పు చేయడానికి ప్రోత్సహించేవారు కాదు. అసలు అది తప్పు. ఫ్రెండ్స్ అంటే అది కాదు. స్నేహితులైన వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారని బైబిల్ చెప్పింది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? స్నేహితుడు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు? కాదు, గాయం చేస్తాడు అని చెప్పింది. ఏం చెప్పింది? గాయం. గాయం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు చెడు చేయడానికి వెళ్తున్నావు, కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? అది తప్పు మార్గం, వెళ్ళొద్దు అని నీకు నచ్చలేదే మాటి మాటికి చెప్తాడు. నీ తల్లిదండ్రులకు దాని గురించి చెప్తాడు. నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పినప్పుడు ఇంట్లో మనకు తన్నులు తగిలాయి అనుకోండి, అది ఎవరి వల్ల? వాడి వల్లే కదా, ఆమె వల్లే కదా, స్నేహితురాల వల్లే కదా. ఆ గాయం ఎందుకు చేశాడంటే మనం తప్పు మార్గంలోకి వెళ్ళకుండా ఉండడానికి. స్నేహం అంటే ఏంటంటే తప్పు నుండి కాపాడాలి, మంచిలో నిలబెట్టాలి, మంచిలోనే సమస్తాన్ని చేయగలిగేదిగా స్నేహం ఉండాలి. కానీ స్నేహం కూడా ఎలా మారిపోయిందంటే చూడండి, గుడ్డు బ్యాడ్ అన్నీ ఉంటాయి, అన్నిటికీ రెండు ఉంటాయి, రెండు ముఖాలు ఉంటాయి, మంచి చెడు. అలాగే స్నేహానికి కూడా మంచి స్నేహం, దుష్ట స్నేహం, చెడు స్నేహాలు కూడా అయిపోయాయి. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడే అంటాడంట అనుకుంటాను. ఏమన్నాడు? దుష్ట నడవడి మంచి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అంటే దుష్ట సాంగత్యంలో చేసే వాళ్ళు కూడా ఉన్నారా? అపహాసకులు, అవునా, ఇంకా అవమానించేవారు, ఎగతాళి చేసేవారు, మనుషుల్ని ఇబ్బంది పెట్టేవారు, మోసం చేసేవాళ్ళు, ఇలాంటి గ్యాంగ్తో మనం కలిసామనుకోండి, అది సహవాసమే, అది స్నేహమే. ఏ స్నేహం అది? అసలు స్నేహం అనే పదం దానికి పెట్టకూడదు. అదేమవుతుంది? అది దుష్ట సాంగత్యం అన్నాడు దేవుడు దాన్ని. స్నేహం కాదు, అది దుష్ట సాంగత్యం. ఓకే, మనుషుల మధ్య జరిగేటటువంటి స్నేహం ఏంటో మనకు తెలిసింది. దేవుని దగ్గరికి వచ్చి అసలు ఎందుకు స్నేహబంధం పెట్టాడు దేవుడు అంటే, దేవుడు మనలో ఈ స్నేహబంధాన్ని పెట్టింది, దేవుడు కూడా మన నుండి కోరుతుంది అది అని తెలపడానికి. నేను మీకు కనిపించను, మీ మధ్య మనుషుల మధ్య కదా మీరు ఉన్నారు. ఒక మనిషితో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఒక మనిషి దగ్గర నుండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఒక మనిషిని మీరు ఫ్రెండ్గా చేసుకుంటే ఎలాగైతే వాళ్ళతో గడుపుతున్నారో, నన్ను కూడా మీరు స్నేహితునిగా చూడాలి. నేను కూడా మిమ్మల్ని అలా స్నేహితుడు. అందుకే పైన ఏమన్నాడంటే ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లు అని అంటున్నాడు. అంటే బంధకాలు వేసి ఒక వ్యక్తి, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, పరాయి దేశాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరి బంధకాలు బిగించి తోడుకొని వెళ్ళిపోతాడు. నెబుకద్నెజర్ అలాగైనా తీసుకొని వెళ్ళిపోయాడు, అష్షూర్రాజు అలాగైనా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందాక చెప్పాను కదా, బంధం అనేది ఏంటి? బంధకము. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని బంధించి తీసుకొచ్చేస్తున్నాను. ఎక్కడికంటే స్నేహం దగ్గరికి. ఎక్కడ దేవుడు బంధించి తీసుకురావాలనుకుంటున్నాడట? స్నేహం. మరలా చదువుదాం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఏం చేస్తున్నాడు? ఆకర్షించి తిని అంటున్నాడు. అంటే దేవుడు మనిషికి స్వతంత్రతని ఇచ్చాడా, ఇవ్వలేదంటే ఇచ్చాడు. కానీ ఈ విషయానికి వస్తే దేవుడు అంటున్నాడు, మీరు ఎంత స్వతంత్రులైనా నన్ను ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడండి? స్నేహం, నాతో స్నేహం చేయండి అని బలవంతం చేస్తున్నాడు. మామూలుగా మనం ఎవరినైనా స్నేహం చేయమని బలవంతంగా వేడుకుంటామా? ఎవరైనా ఫ్రెండ్స్ని చేసుకోవడానికి నాతో ఫ్రెండ్షిప్ చేయవా అలా అంటామా? మనం అనుకోకుండా పరిచయం పెరుగుతుంది. ఫస్ట్ టైం కలుసుకుంటాం, ఎదురెదురుగా పరిచయం పెరుగుతుంది. తర్వాత మాటలు కలుస్తాయి, అభిరుచులు కలుస్తాయి, అవునా? ఆ తర్వాత మన మనస్సు కలుస్తుంది. అప్పుడు అనుకోకుండానే మనం ఫ్రెండ్స్ అవుతాం. అందుకే ఫ్రెండ్షిప్ డే వచ్చేటప్పటికి కొత్తగా ఫ్రెండ్స్ అయిన వారు ఏమంటారు? మనం కలుసుకొని 1 year అయిపోయింది, మనం ఫస్ట్ టైం అక్కడ మీట్ అయ్యాం, మనం ఫస్ట్ టైం ఇక్కడ కలిసాం. నీకు నాకు ఎలా అంటే శత్రుత్వంతోనే మిత్రుత్వం ప్రారంభమైంది, మన ఇద్దరం గొడవతోనే కలుసుకున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. స్నేహం అనేది మనుషుల మధ్య ఎలా ప్రారంభమవుతుందని అంటే బ్రతిమలాడి వేడుకొని నాతో ఉండు, నాతో ఫ్రెండ్షిప్ చేయని అడగరు. ఇంకా ప్రేమించే వారైనా వెంటబడతారు, అవునా కదా? నన్ను ప్రేమించి అని వెంటబడతారు, ప్రపోజ్ చేస్తారు, లవ్ ప్రపోజ్. కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నాతో స్నేహం చేయని వేడుకోరు. మొదట బ్రేకప్ అయిన తర్వాత వేడుకుంటారు, ఫ్రెండ్షిప్ కట్ అయిన తర్వాత సారీ నన్ను క్షమించు, నాతో ఫ్రెండ్షిప్ చేయు, మరలా ముందులాగే మనం ఉందని తర్వాత వేడుకుంటారు. కానీ మొదట ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేయమని ఎవరిని వేడుకోరు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత దయానీయంగా పరిస్థితి కనబడుతుందో చూడండి.
మనుషుల దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, ప్లీజ్ అర్రా నన్ను ఫ్రెండ్గా చూడండి అర్రా, నన్ను స్నేహితునిగా చూడండి అర్రా, నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను, మీరు స్నేహం చేయకపోతే నేను ఇంకా నీ మాట విను, నేను బంధించేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. చూడండి దేవుడు, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా, మిమ్మల్ని బంధించాలా? అంటే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు మనుషుల దగ్గర? ఆయన మనస్సు ఎలా కనబడుతుంది మనకని అంటే ఆయన కోరుతున్నాడు, చెలిమి చెయ్యాలని కోరుతున్నాడు, ఫ్రెండ్షిప్ చెయ్యాలని కోరుతున్నాడు. మరి మనుషులుగా మనం ఆలోచిస్తే మనకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నేను స్నేహం చేస్తానని. కానీ దేవుడు అవేవి చూడట్లేదంటే చూడట్లేదని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడు? మంచి వారైతే నేను ప్రేమిస్తాను, నా మాట వింటేనే ప్రేమిస్తానని అన్నాడండి? లేదు. అక్కడ ఆయన చెప్పేటప్పటికి ఎలా చెప్తున్నాడో తెలుసా? 3వ వచనం నుండి చూడండి, 1వ వచనం నుండి చూద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏళ్ల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. ఆయన పిలిచేటప్పటికి వీళ్ళు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఓకేనా? ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. అసలు దేవుళ్ళలో ఉండే క్వాలిటీ ఏదైనా వీళ్ళు కనబడుతుందా? దేవుళ్ళలో ఉండే పరిశుద్ధత ఏమైనా వీళ్ళు కనబడుతుందా? దేవుడు పిలిచేటప్పటికి మీరు ఎలా ఉన్నారంటే తెలుసా? బయలు దేవతలను పూజించేవారుగా, విగ్రహారాధన భయంకరంగా చేసేవారుగా ఉన్నారు. అసలు దేవుడు ఎవరు అంటే దేవుడు విగ్రహారాధనకు మహా వ్యతిరేకి. విగ్రహాన్ని పూజించకూడదని అన్నాడు ఇశ్రాయేలీలతో. అవునా కదా? 10 ఆజ్ఞల్లో ప్రథమైన ఆజ్ఞగా ఇచ్చాడు. దేవునికి నచ్చలేంటి అది. నచ్చలేని క్వాలిటీ ఉన్న వీళ్ళతో ఏంటండి స్నేహం అంటున్నాడు దేవుడు? అవునా కదా? విగ్రహాలను పూజించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి నాతో స్నేహం చేయని అంటున్నాడు ఏంటి దేవుడు? ఇంకా క్రింది చూడండి, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడను నేనే. అసలు నడవడం కూడా రాదట వాడికి, నడవడిక కూడా తెలియదు వాళ్ళకి, ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళ ప్రవర్తన కూడా లేని మనుషులుగా ఉన్నారు. అలాంటి వారికి నేనే మార్గం చూపించాను, నేనే చేపట్టి నడిపించాను. వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఇక్కడ బాధ చూడండి, దేవుని బాధ. నేనేమో మిమ్మల్ని స్నేహించాలి, స్నేహం చేయాలి, నాతో మీరు ఉండాలి, నాతో కాలం గడపాలి, నా మనస్సు తెలుసుకొని మీ మనస్సు నా మనస్సులా మార్చుకోవాలి, నా అభిరుచులకు తగినట్టుగా మీరుండాలని వాళ్ళతో చెప్తూ ఉంటే వాళ్ళు ఏమైపోయారటండి? కనీసం దేవుడు వారికి చేసిన మేలుల్ని మనస్సున పట్టలేని వారుగా ఉన్నారట. అంటే నాకు ఎలా వచ్చింది, గాలి ఎలా వచ్చింది, నీరు ఎలా వచ్చింది, మేము ఇందులోంచి విడిపింపడ్డామంటే మాకు ఈ విడుదల ఎలా కలిగింది, ఎవరి నాయకుడిని పుట్టించారు, ఎవరి బానిసర్కంలో మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళారు అని చేసే ఆలోచన కూడా మనుషులకు లేకుండా పోయిందటండి. అందుకని బాధపడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించాను, కట్టడ కూడా పెట్టేశాను వాళ్ళకి. అయినా సరే వారు ఎలా మారిపోయారంటే 7, 8 వచనాలు చదువుకున్నాం కదా. 7వ వచనం, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు. ఎక్కడైనా భూమి మీద ఇలాంటి స్నేహం మనకు కనబడుతుందండి? స్నేహితుడు స్నేహం చేయాలనుకునేవాడేమో చాలా గొప్పవాడు, మంచివాడు, ఉత్తముడు. అవతల స్నేహం ఎవరితోనైతే చేయాలనుకున్నాడు దుష్టుడు, దుర్మార్గుడు, వాడి దగ్గర ఏమీ లేదు, వాడికి అన్ని వీడి ఆదుకుంటాడు ఎప్పుడు కూడా. అలాంటి వాడే తిరిగి మంచివాడిని కాదనుకుంటున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఎంత దౌర్భాగ్యుడు నువ్వు, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన ఒక మనిషిని నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు, దూరం చేసుకున్నావు అని అంటామా లేదా? ఇప్పుడు ఇశ్రాయేల్ జాతిని కూడా మనం చూసినట్లయితే ఆనాడు ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే, వారు ఎంత చెడిపోయిన వారైనా, దుష్టులైనా, విగ్రహారాధికులైనా, వాళ్ళు ఏ మంచితనము లేకపోయినా, దేవుడికి నచ్చని ఎన్నో క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నా కూడా దేవుడు కోరుండి, రండి నేను మిమ్మల్ని చేరదీశాను, స్వస్థపరిచాను, మీకు అన్నీ పెట్టాను, ఆహారం పెట్టాను, అన్నీ ఇచ్చాను, రండి అని పిలిస్తే వాళ్ళు ఏమంటున్నారటండి? నన్ను విసర్జించాలని నా జనులు డిసైడ్ చేసుకున్నారటండి. ఏంటది? వద్దు, ఇంకా ఈ దేవుడు మాకు వద్దే వద్దు. ఏం చేశాడైనా దేవుడిని కాదనుకుంటున్నారు? దేవుడు కోరుతుంది ఏంటి? స్నేహం, చెలిమి కోరుతున్నాడు ఆయన. మనుషులు అనుకుంటుంది ఏంటి? మాకు దేవునితో స్నేహం వద్దు, మాకు దేవునితో ఏం కావాలి? వైరం. 8వ వచనం చూడండి, 7వ వచనం పూర్తిగా చదువుదాం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచిన. రండి, దేవుడు ఫ్రెండ్గా మిమ్మల్ని చూడాలనుకున్నాడు, ఫ్రెండ్షిప్ చేయండి అని పిలిచినా చూచుటకు ఎవడునూ యత్నం చేయడు. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును. ఇక్కడ నిజంగా అండి ఈ మాటలు మనం హృదయంతో, మనస్సుతో చదువుతూ ఆలోచన చేస్తే మనకు దుఃఖం వస్తుందండి. సాక్షాత్తు సృష్టిని, 3 లోకాలను కలిగించినటువంటి మహా శక్తివంతుడు కదా, సర్వోన్నతుడు కదా,
ఆయన బ్రతిమలాడాలా మనుషుల్ని? మనుషులు ఏ పాటి వాడు అని అన్నాడండి? మనుషుడు ఏ పాటి వాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి? మనం అసలు ఆయన ముందు ఏమైనా సరిపోతామా? ఆయన శక్తిలో కానీ, ఆయన ఆకారంలో కానీ, ఆయన మహత్యంలో కానీ మనం ఏమైనా సరిపోతామా? సరిపోం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదునయ్యా. ఎంతో పెద్ద ఆకారం కలిగిన ఆయన, ఎంతో శక్తివంతుడైన ఆయన, అవునా, ఎంతో జ్ఞాని అయినటువంటి ఆయన ఆఫ్టర్ చిన్న మనిషి దగ్గరికి వచ్చి మనిషిని అన్నాడు, నేను విడిచిపెట్టాలి? విడిచిపెట్టలేడా అనుకుంటే ఈజీ విడిచిపెట్టేయచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టలేకపోతున్నాడు. ఎంత బంధం ఆయనతో పెనవేసుకుపోయిందో చూడండి దేవునికి. ఇంకేమంటున్నాడు? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు ఎలా వదిలిపెట్టాలి? నేను అసలు ఎలా విడిచిపెట్టాలి? నేను ఎప్పుడు నేను అనుకోలేదే. నేను స్నేహంగా నేను చూసుకున్నది మొదలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాలి, నువ్వు నాకు దూరం అవ్వాలి, నీతో నాకు ఇంకా ఫ్రెండ్షిప్ కట్టు, నీతో నాకు సంబంధం లేదు అని ఎప్పుడు తెగదెంపుల గురించి ఆలోచించలేదు. కానీ నువ్వు ఎలా చేస్తున్నావో తెలుసా? నన్ను విసర్జించాలని తీర్మానం చేసుకున్నావు. కాబట్టి నేను ఎలా ఆలోచించాలి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టాలని? నువ్వు అనుకున్నావు, అయిపోయింది. మరి నేను అలా అనుకోగలనా? నేను విడిచిపెట్టగలనా? నేను వదిలేయగలనా? దేవుడు బాధ చూడండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి మాటలు చదువుతున్నప్పుడు. నేను నిన్నెట్లు విసర్జించుతును, అద్మాను వలె నిన్ను నేనెట్లు చేతును. ఇక్కడ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. అద్మాను వలె నిన్ను ఎలా చేతును అంటే, అద్మాను గురించి పాత నిబంధన కాలం మనం చూడగలిగితే ఏం చేశాడు? సొదొమ గొమొర్రాను ఎలాగైతే నాశనం చేశాడో అలాగే అద్మానును కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం, భస్మీపట్నం చేస్తాడు ఆ దేశాలన్నింటినీ కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నవారు ఎవరు దేవునితో స్నేహం కోరుకోలేదు, వైరం కోరుకున్నారు, విరోధం, శత్రుత్వాన్ని కోరుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుని నా జనాంగంగా కదా చేసుకున్నాను, ఎఫ్రాయిముని ముద్దు బిడ్డగా చూసుకున్నాను కదా, ఇప్పుడు అతనే నన్ను కాదని నన్ను శత్రువునిగా చూస్తే ఇప్పుడు శత్రువు అయిపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా సమాధేనా? దేవునికి శత్రువు అయితే ఏమవుతుంది? ప్రతి రాజ్యం. చాలాసార్లు మనం విన్నాం, జయశాల్ తాతయ్య గారు చెప్పారు, దేవునికి విరోధి అయితే ఆ రాజ్యాలన్నీ ఏమైపోతాయి? అందులో నోవహు, యోబు, ఇంకెవరు నీతిమంతుడైన దానియేలు లాంటి వాళ్ళు ఉన్నా కూడా దేశాన్ని అసలు కనికరించండి. అంత దారుణమైనటువంటి కోపం వచ్చేస్తుంది దేవుడికి. ఎప్పుడు? స్నేహం కాక వైరం పెట్టుకుంటే. స్నేహించాలని ఆయన వచ్చినప్పుడు నీతో నాకు స్నేహం వద్దు, నీ వైరం, నేను శత్రువులాగే ఉంటానని కానీ మనుషులు విర్రవీగితే దేవుడు ఆటోమేటిక్గా ఎలా మారిపోతాడో తెలుసా? ఎలా మారిపోతాడు? గర్జించు సింహంలో మారిపోతాడు. తన పిల్లలని ఆయన ఏం చేస్తాడు? పిల్లలు అయినా కూడా ఏం చేయాలి? అద్మానును చేసినట్లుగా అధ్వానంగా వారి పరిస్థితిని చేసేయాలి, చేసేస్తాడు కూడా. అందుకే అంటున్నాడు, నువ్వు ఇప్పుడు నన్ను కాదనుకున్నావు అనుకో, నేను నీ పట్ల నేను ఎలా అలా క్రోధాన్ని తీర్చుకునేవాడిగా మారిపోగలను నేను? నా వల్ల అవుతుందా అది? నేను చెయ్యకూడని పని నువ్వు నాకు చేయిస్తున్నావు అంటారా లేదా? ఒక తల్లి పిల్లల్ని బాగా కొట్టేసిన తర్వాత ఏమంటది? అసలు నేను కొట్టాలని అనుకోలేదు, నేను మొదట నాకు కోపం రాలేదు, నువ్వు చేసిన పనికి, నువ్వు అన్న మాటకి నీకు 10 తన్నులు తగిలాయి అంటారు, అవునా? దేవుడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు కొట్టాలని కానీ, శిక్షించాలని కానీ, మిమ్మల్ని దూరం చేసుకోవాలని కానీ లేదు, నా వల్లది కాదు, నిన్ను కొట్టడానికి కూడా చేతులు రావు. కానీ నువ్వు చేసేటటువంటి ప్రవర్తనను బట్టి, నువ్వు నన్ను విసర్జించిన దాన్ని బట్టి తీర్మానం చేసుకున్నావు కదా, నాకు ఇక దేవుడు వద్దు, దేవుడు ఎవరు, యెహోవా ఎవరు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు లోకంలో. అలా ఒకవేళ నువ్వు కానీ నన్ను కాదంటే, నాతో వైరాన్ని పెంచుకుంటే నేను శత్రువుని అవుతాను. నేను శత్రువుని అయ్యానంటే ఎలా ఉంటుందో పరిస్థితి చాలా చెప్పాడండి బైబిల్లో. అవన్నీ కూడా మనం ఈ పాటల్లో నేర్చుకుందాం. దేవుని మాటను కాదని ఆయనకు శత్రువుగా మారితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 8వ వచనంలో ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు నేను ఎట్లు చేతును. వాళ్ళని కొట్టినట్లు నిన్ను కొట్టగలనా? ఒక పోలీస్ అతను ఉన్నాడు అనుకోండి, పోలీస్ అతను దొరికిన దొంగను ఎక్కడ పడితే అక్కడ చితక బాధేయగలడు. అదే ప్లేస్లో తన కుమారుడు దొరికాడు అనుకోండి, అదే తప్పు చేస్తూ కొట్టగలడా? చేతులు వస్తాయా? వెంటనే ఆ కర్రను ఎవరికి ఇచ్చేస్తారు? పక్కనున్న పోలీస్కి ఇచ్చి అతను వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొట్టలేని అతను నా కొడుకు, తప్పే చేయొచ్చు, అపరాధే అవ్వచ్చు, నేరస్తుడే అవ్వచ్చు, చెయ్యకూడని భయంకరమైన పాపమే చేయొచ్చు, కానీ అతన్ని నేను నా చేతులతో బయట వాడిని కొట్టినట్టుగా కొట్టలేను. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు చూడండి. సెబాను, అలాగే ఎవరిని? సెబా, చూడండి చదవండి. అద్మానుకి ఏమైతే చేశానో, సెబోయిముకి ఏమైతే చేశానో చేయగలిగాను, కానీ నీకు నేను ఎలా చేయగలను? అలా నీకెలా నేను అలా విరోధినై నిన్ను ధ్వంసం చేయగలను? అంటే ఇశ్రాయేలుని ఎన్నిసార్లు దేవుడు శిక్షిస్తూ వచ్చాడో, అరణ్యంలో వాళ్ళు రాలిపోయిన ప్రతి సందర్భంలో కావచ్చు,
ఇశ్రాయేలును శిక్షించిన ప్రతి సందర్భంలో కావచ్చు, దేవుడు మనస్ఫూర్తిగా వారికి హాని ఇబ్బంది కలుగజేయలేదు. అర్థమవుతుందండి? ఆయన కొట్టిన ప్రతిసారి దేవుడు కూడా బాధపడ్డాడు. క్షమించండి, వారిని కొట్టిన ప్రతిసారి, వారికి హింస కలిగించిన ప్రతిసారి దేవుడు కూడా ఏమైపోయాడు తెలుసా? తన మనస్సు నొచ్చుకుంటూ వచ్చాడండి. పాపం చేస్తున్నారు, కొట్టాలి, శిక్ష పడాలి. ఆ శిక్ష పడుతున్నందుకు కూడా ఆయనకి శిక్షేనండి. తప్పు చేస్తున్నందుకు ఒక వేద దేవునికి, తప్పు చేసినందుకు వారిని శిక్షిస్తున్నప్పుడు కూడా మరలా అదే వేద దేవునికి. అర్థమవుతుందండి? నిజంగా ఎంత బాధపడతాడండి దేవుడు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, దేవుడు కోరుకున్నట్టు మనం బ్రతకలేనప్పుడు. దేవుడు మనం అపరాధులంగా పాపులంగా ఉన్నా కూడా మన నీతిమంతులమని కాదు కదా మనల్ని ప్రేమించింది. మనము అర్హత లేని వారమైనా, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వారము కాకపోయినా కోరుండి మన దగ్గరికి ఆయన దిగి వస్తే, ఎవడు నువ్వు అని అన్నారనుకోండి దేవుణ్ణి, నీతో ఏంటి నాకు పని అని అన్నారనుకోండి దేవునితో, ఎలా ఉంటుందంటే పరిస్థితి? కోపం తర్వాత మొదట మనకు కలిగేది ఏంటో తెలుసా? బాధ. అంతేనా కాదు? మనం ఎన్నో మేలులు చేసినప్పుడు మనల్ని గుర్తించలేదనుకోండి, కోపం నెక్స్ట్. కానీ మొదట ఏమొస్తుంది మనకి? దుఃఖం, బాధ వస్తుంది. ఏంటి ఇంత చేస్తే గుర్తించలేదా, పట్టించుకోలేదా, నన్ను మర్చిపోయారా, కనీసం నాకు చెప్పాలని అనిపించలేదా, నాతో షేర్ చేసుకోవాలని అనిపించలేదా, అంటే నన్ను వదిలేసావా, నన్ను మర్చిపోయావా? బాధ కలుగుతుందా లేదా? మనకి కలుగుతుంది. దేవుడు కూడా సేమ్ అదే బాధని ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఫేస్ చేస్తున్నాడు. ఒకరి వల్ల కాదండి, సమస్త కోట్ల మంది మనుషుల వల్ల. ఒక్కరు మనల్ని బాధ పెడితేనే ఆ మనిషి బాధను తట్టుకోవడానికి, మనకు కోలుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది. అవునా కదా? లవ్ బ్రేకప్ అంటారు. బాగా ప్రేమించి 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 పెళ్ళి అనేటప్పటికి బ్రేకప్ అయిపోయారు అనుకోండి, ఆ మనిషి, ఆ మగవాడైనా లేకపోతే ఆ స్త్రీ అయినా ఏమైపోతారు? ఒక 2-3 సంవత్సరాల వరకు మరలా మనుషులకు కనిపించరు. అందుకే మనిషిగా లేవు, నువ్వు మనిషి అవ్వడానికి ఎంతకాలం పట్టింది, మరలా ఇతను మనిషి అవ్వడానికి, తిరిగి మనిషి అవ్వడానికి అంటారు. మరి మనిషిగానే కదా కనబడుతున్నాడు కళ్ళ ముందు. మనిషిగానే ఉన్న మనసు ఎలా ఉంది? మనిషిగా లేదు, చచ్చిపోయిన శవంలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ద్రోహానికి, వాళ్ళు చూపించినటువంటి ఆ మిత్రు ద్వేషానికి మనం ఏమైపోతాం? చాలా నలిగిపోతాం, చాలా వేదన అనుభవిస్తాం. అవునా కదా? ఇది అందరికీ అర్థం కాదు. ఎవరైతే అలాంటివి ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో, నిజంగా ప్రేమించిన వారు మనం దూరం పెట్టినప్పుడు, నిజంగా ప్రేమించిన వారితోనే శత్రుత్వం ఏర్పడినప్పుడు ఆ బాధ ఇద్దరికి, ఇరుపక్షాల వారికి బాధ ఉంటుంది. అవునా కదా? అది దూరం చేసుకున్న వాడి కొరకు దూరం అయిన ఆమె ఇంకెంత బాధపడుతుంది? స్నేహితుడైనా స్నేహితురాలైనా ఆలోచించండి, చాలా బాధ. ఆ బాధ ఒకరి వల్ల కలిగితేనే మనం సంవత్సరాలు కోమలోకి, అంటే మానసికంగా ఎంతో రుగ్మతకు చెంది స్ట్రెస్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ తిండి మానేసి అవునా పేషెంట్స్ లాగా మారిపోతే, దేవుడు తను కన్న బిడ్డలు, తను పెట్టిన బంధం, తనే స్నేహం చేయాలని మన దగ్గరికి వస్తే, ఆ దేవుడినే మనం కాదనుకున్న ప్రతిసారి దేవుడు కూడా ఏమైపోతాడు చెప్పండి? ఒకరి వల్ల కాదు, కోట్ల మంది మనుషుల వల్ల ఎంత నరకమైన అనుభవించాలో ఆలోచించండి. చాలామంది నాస్తికులైన వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు మాట్లాడుతూ, దేవుడికి అసలు మనసు అనేది ఉందా? మీరు దేవుడు అంటారు, దేవుడికి మనసు ఉందా? దేవుడికి మనసు ఉంటే నరకాన్ని ఎక్కడైనా చేస్తాడా? క్షమ కలిగిన వాడు మీ దేవుడు అని చెప్తాడు కదా. ఎన్ని పాపాలు చేసినా క్షమించి పరలోకం ఇచ్చేయచ్చు కదా. ఎందుకు మరలా ఇక్కడ ఇంత ప్రయాసం, ఎందుకు మరలా ఇక్కడ మనుషుల్ని దారిలోకి తేవడం అని మాట్లాడుతూ ఉంటారు. నరకం ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటూ ఉంటారు. నిజానికి నరకం మనకు పెట్టడం కంటే ముందు ఆయన నరకం తన మనసులోనే అనుభవిస్తున్నాడని సంగతి ఎంతమందికి తెలుసండి? తెలుసా మనకి ఎవరికైనా? దేవుడు పరలోకంలో హాయిగా ఉన్నాడు, దేవదూతల మధ్య ఉన్నాడు, గాన భజానాలు అవుతున్నాయి అక్కడ, వాళ్ళేమో చక్కగా యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నారు, చక్కగా ఉన్నాడు దేవుడు సర్వసుఖాలతో అనుకుంటారేమో. క్రైస్తవులు కూడా చాలామంది అలాగే అనుకుంటారు, ఎందుకంటే వాక్యం తెలియక. కానీ నిజానికి దేవుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధ దేవదూతల మధ్యలో ఆ సభలో ఆయన కూర్చున్నా కూడా ఆయన మనసంతా ప్రతి క్షణం ఎంత దుఃఖపడుతుందంటే, ఎంత వ్యధకు గురవుతుందనంటే, సంతోషం అనేది లేకుండా పోయింది. మన తాతయ్య గారు చెప్పారు కదా, చాటున ఏడవలసిన పరిస్థితి దేవుడికి వచ్చింది. కనీసం దేవతల ముందు ఏడిచినా చీపే కదా దేవుడికి. అంత గొప్పవాడు పని వాళ్ళ ముందు ఏడిస్తే ఎలా ఉంటుందండి అది? అక్కడ కూడా ఆయన బాధపడక చాటున ఏడుస్తున్నాడు. అంటే ఇలా పెట్టుకొని మరి ఆయన ఎందుకండి ఏడవాలి? మనం కూడా ఏడ్చినప్పుడు ఇలా పెట్టేసుకుంటాం కదా. అంటే ఎందుకు నాకు అన్నిలు అవతల వారు చూడకూడదు, మనకి అవమానం, సిగ్గుగా ఫీల్ అవుతాం. అంటే వీడి పరిస్థితి ఇలా మారిపోయింది అని ఒకటి నన్ను చూసి అనుకుంటారని. ఇప్పుడు దేవుడు కూడా అటు కక్కలేక మింగలేక అంటాం కదా, ఒకరికి చెప్పుకోలేక ఒకనొక స్థితిలోకి వచ్చేసరికి ఇంకా ఆయన కడుపులో ఉన్న వేదన తట్టుకోలేక, ఆకాశం ఆలకించు, భూమి చెవి యొక్కని చెప్పేసుకున్నాడు, బయటపడిపోయాడు అంటారు కదా, బర్స్ట్ అయిపోయారని అంటారు.
ఎప్పుడైతే మనకు వ్యధ ఎక్కువ అయిపోతూ ఉంటుందో, ఒకరి వలన మనకి ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుందో ఒక వ్యక్తి వలన, ఇంకా చూస్తాం 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 అంటారు కదా, సహనానికి కూడా హద్దులు ఉంటాయట. ఆ సహనం ఎప్పటికీ మనం భరించలేమో, తట్టుకోలేమో, అప్పుడు ఏమైపోతాం, బరెస్ట్ అయిపోతాం. అంతవరకు కామ్గా ఉన్న వాళ్ళైనా సరే ఇక మాటి మాటికి అదే శోధన, అదే బాధ పెడుతున్నారనుకోండి, సహిస్తున్నారులే, పడుతున్నారులే, అంటే ఎన్నన్నా వాళ్ళు పడతారులే, ఎన్ని మాటలన్నా చూసి చూడనట్టు వదిలేస్తారులే అని మనల్ని మాటికి ఎత్తిపొడుపు మాటలు అంటున్నారనుకోండి, ఎంత నిశ్శబ్దంగా ఉన్నవాడైనా, ఎంత వినమ్రుడైనా ఒకరోజు ఏం చేస్తాడు, తిరిగి పడతాడా లేదా, బరెస్ట్ అయిపోతాడా లేదా? దేవుడు కూడా ఇప్పుడు అలాగే అయిపోయాడండి. పడ్డాడు, అనుభవించాడు, చూసి అణుచుకొని నా గుండె నాలో మండుచుంది అని అంటాడు భక్తుడు, అంటాడు ఇర్మియా గారు. అది ఇర్మియా మాట అనుకుంటున్నారండి? ఇప్పుడు చాటున ఏడ్చుతున్న మాట కూడా ఇర్మియా గారే మాట్లాడతారు. అది ఇర్మియా గారి మాట అంటే ఇర్మియా గారిది కాదండి. ఆ ఇర్మియా గారు దేవుని యొక్క మనసును చెప్తున్నారు అక్కడ. దేవుని మనసు ఎంత బాధపడుతుంది మనుషుల విషయంలో అంటే, ఆయన కోరుకుంటుంది ఒకటి, మనుషులు చేస్తుంది ఒకటి. ఆయన కోరుతుంది చెలిమి, స్నేహం కోరుతున్నాడు ఆయన. కానీ మనుషులు విరోధులుగా మారి, శత్రువులుగా మారి, దేవుణ్ణి కాదనుకునే వారిగా తయారవుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ హోషేయ గ్రంథంలో, నేను విసర్జించగలను, సెబోయిముకు చేసినట్లు నీకు ఎట్లా నేను చేయగలను? 9వ వచనం చూడండి. వద్దు, 8వ వచనం చివరి మాట చదవండి. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. అంటే బరెస్ట్ అయిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట దేవుని మనస్సు కూడా. సహింపలేకుండా మండుతుందట. ఎంత బాధ అండి. నాకు మంట పుడుతుందని ఎప్పుడు అంటామండి? బయట చేతులు కాలినప్పుడు కాదు. నా గుండె నాలో మండుతుంది అని ఎప్పుడు మనం వాడతాం ఈ పదాలని అంటే, తట్టుకోలేనంత బాధను మనం అనుభవిస్తున్నప్పుడే కదా అంటాం. అవునా? నన్ను కాల్చుకు తింటున్నారు అంటారు. కాల్చుకు తినడం అంటే ఏంటండి? నిజంగా నిప్పు పెట్టి కాల్చేస్తున్నారన్నా? మనస్సును అన్ని విధాల చిత్రహింస గురి చేస్తున్నారని. దేంతో? దెబ్బలతో కాదు, మాటలతోనే, వారు చేసే ప్రవర్తనతోనే. మన చుట్టూ ఉన్న మనుషులు, మనం ఎవరినైతే ఫ్రెండ్స్గా చూసుకుంటున్నామో, స్నేహితులుగా, వాళ్ళే మనకంతా కూడా ఆపోజిట్గా ఉండి మనతో చేయకూడని పనులన్నీ చేస్తూ, మన గుడ్లు తెలుసుకొని శత్రువులకు అప్పగిస్తూ అలా ఉన్నారనుకో ఎవరైనా, అలా చూసి మనం ఏమంటాం? ఇంత నమ్మితే అంత నమ్మక ద్రోహమా అంటామా? చాలా మనసుకి గాయం కలిగింది నాకు. నేను ఇంకా రెక్టిఫై అవ్వలేను, నేను ఇంకా కోలుకోవడానికి నాకు అప్పుడే సరిపోదు, నాకు చాలా టైం పడుతుంది నేను కోలుకోవడానికి. నాకు తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదంటాం. మనుషులుగా మనమే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకి ఒకరు కాకపోతే ఒకరు ఉన్నారండి. అవునా? ఒక స్నేహితుడు విడిచిపెడితే, ఒక స్నేహితురాలు మనల్ని విడిచిపెడితే, పోన్లే కొంతకాలం తర్వాత ఇంకొకరిని ఫ్రెండ్స్గా మనం చేసుకోగలం. అలాంటి పరిస్థితిలో ఉన్న మనమే ఇంత వ్యధకు, ఇంత బాధకు ఒక స్నేహితుల వల్ల లోన్ అవుతే, మరి దేవుడికి మనం తప్ప ఎవరున్నారండి? మనుషులం కాకుండా ఇంకా దేవుడికి ఎవరైనా ఉన్నారా? దేవుడు జంతువులతో, పులులతో, సింహాలతో, ఏనుగులతో స్నేహం చేయాలనుకుంటున్నాడండి? స్నేహ బంధం ఒకడు మనుష్యులను అన్నాడు అక్కడ చూడండి. మనుష్యుల్ని తోడుకొని పోయినట్లుగా నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంటే, దేవుడు స్నేహం కోరేది మనుషులతో. కానీ మనుషులు దేవునితో కోరేది ఏంటి? శత్రుత్వం. ఎవరు మనుషులు కూడా కోరుండి దేవుని శత్రువుగా చేసుకోవాలనుకోరు. కానీ తెలియకుండానే దేవుడు చెప్పిన మాటను మీరుతూ, దేవుని కాదనుకుంటూ ఎలా మారిపోతున్నారు తెలుసా? దుష్టులుగా, దేవునికి నచ్చని వారుగా, ప్రవర్తనలో దేవుడిని ఇబ్బంది పెట్టేవారుగా, మాటికి దేవుని హృదయాన్ని గుచ్చేవారుగా మనుషులు ఉన్నారండి. అందుకే దేవుడు చాలా బాధపడుతూ మాటికి అంటాడు బైబిల్ గ్రంథంలో, స్నేహం చేయండి, నేను స్నేహితులుగా చూడాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు స్నేహితులుగా భావించిన వారు ఉన్నారా బైబిల్లో? అంటే పేరు పెట్టి మరి పిలిచిన వ్యక్తి ఎవరండి? నా స్నేహితుడవైన అబ్రహాము అని అన్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను చూడండి. దినవృత్తాంతంలో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అంటున్నాడు చూడండి. ఇప్పుడు దేవుడు ఎవరిని స్నేహితుడిగా చూస్తున్నాడు? అబ్రహాము స్నేహితుడు ఎలా అయ్యాడు అంటే, అబ్రహాము కూడా దేవుణ్ణి అంతగా ఇష్టపడ్డాడు. మనలా, లేదంటే ఇశ్రాయేలీలా దేవుణ్ణి బాధ పెట్టలేదు ఆయనతో దేవుడు స్నేహం కోరినందుకు, చెలిమి చేసినందుకు అబ్రహాం ఎక్కడ కూడా దేవుణ్ణి బాధ పెట్టలేదండి. దేవునితో స్నేహితుడిగా ఉన్నందుకు ఆయన చేయవలసిందంతా అబ్రహాంగా చేశారా లేదా? చేశారా? దేవుడు స్నేహితుడిగా నాకు నీ కుమారుని ఇవ్వు అనగానే ఇచ్చేశాడు. ఆలోచించలేదు, ఇచ్చేశాడు. అలాగే అబ్రహాము నాకు పిల్లలు కావాలి ఇవ్వు అనగానే దేవుడు ఇచ్చేశాడా లేదా? ఇచ్చేశాడు.
చాలా విషయాల్లో చూస్తే చెయ్యలేనివి కూడా అబ్రహాం దేవుని కొరకు చేశాడు. నువ్వు నా కోసం వచ్చే అనగానే ఇంటిని వదిలేశాడు, అవునా, పుట్టినటువంటి ఊరిని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, అన్నింటినీ వదిలి ముక్కు మొహం తెలియని మనుషుల దగ్గరికి లేదా ఒక ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడనంటే ఇది కదా నిజమైన స్నేహం. అబ్రహాము దేవుడు చెల్లి కోరినందుకు తగినట్టుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అబ్రహాము తన ప్రియుల చేత అలా చేశాడు. కానీ ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి, ఆ స్నేహితుడైన అబ్రహాము సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం ఎలా కనబడుతున్నారు? స్నేహం చేయట్లేదండి. ఆయన తండ్రి, ఇశ్రాయేలు తండ్రి అయిన అబ్రహాం ఎలాగైతే దేవునితో స్నేహితుడిగా ఉన్నాడో అలా ఇశ్రాయేల్ లేరట. వైరం కలుగజేసుకునే వారిగా మారిపోయారు, శత్రువులుగా మారిపోయారు, అవునా? అందుకే ఏమంటున్నాడు అక్కడ? ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఇంకో వ్యక్తి కనబడతాడు ఇక్కడ మనకి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎందుకు ఇక్కడ స్నేహం అనే పదాన్ని పెట్టాలి దేవుడు? దేవుడు మోషేతో మాట్లాడిన ఒక లైన్లో చెప్పేయచ్చుగా ఆ మాటని. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడినని చెప్పొచ్చు కదా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు అంటే మనము స్నేహితులతో అందరితో మాట్లాడినట్లు మాట్లాడడం, అవునా కదా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మామూలుగా అందరితో ఒకలా మాట్లాడతాను. అదే నాకు ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళలాగే మాట్లాడతానా? మనసు విప్పి మాట్లాడతాను. చెప్పండి. పై మాటలు ఒకలా ఉంటాయి, మనస్సులోని మాటలు ఒకలా ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా అక్కడ పదజాలాన్ని వాడాడు అని అంటే మోషేతో అందరితో చెప్పినట్లుగా చెప్పట్లేదట. ఏదో దేవదూతలతో మాట్లాడినట్లుగా, ఎవరితోనో సేవకులతో మాట్లాడినట్లుగా మాట్లాడట్లేదు. ఎలా మాట్లాడుతున్నాడని రాయబడింది? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా. స్నేహితునితో ఎలా మాట్లాడితే మనసు విప్పి మాట్లాడతాం. అంటే దేవుడు కూడా భక్తులతో, ప్రవక్తలతో, అబ్రహాం గారితో తన మనసు విప్పి అంటే ఏంటండి? మనసు విప్పి అంటే ఏంటి? లోన సీక్రెట్స్ లేకుండా, అవునా, తన మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడుతున్నాడట దేవుడు. అంటే మోషేకు దేవుడు దేనినైనా దాచాడా? అబ్రహాంకు దేవుడు దేనినైనా దాచాడా? దాచలేదు కదండి. అందుకే స్నేహితుడు అన్నాడు. మోషేని కూడా స్నేహితుడు అంటున్నారు. మరి మనల్ని స్నేహితుడు అన్నాడంటే మనకి ఏదైనా దాచాడా దేవుడు? చాలామంది మర్మాలు ఉన్నాయి బైబిల్లో అని బోధిస్తుంటారు. మర్మాలు ఉంటే దేవుడు మనకు స్నేహితుడు ఎలా అవుతాడు? దాచేస్తున్నాడు కదా విషయాలు. స్నేహితుడు ఎలా అవుతాడు చెప్పండి? కనుక దేవుడు మనకు స్నేహితుడు అంటే, స్నేహితుడు ఎలా అంటే తన విషయం, తన మనస్సులోని విషయాలు ఏవి కూడా దాచకుండా సమస్తాన్ని ఏం చేశాడు? మనస్సు విప్పి చెప్పేశాడు. భక్తులు, ప్రవక్తలు ఒకెత్తైతే యేసు ప్రభు ద్వారా పూర్తిగా తన మనసంతా విప్పి చూపించాడా? ఓపెన్ హార్ట్ అంటాం. ఓపెన్ హార్ట్ అంటే ఏంటి? సర్జరీ కాదు. ఓపెన్ హార్ట్ అంటే స్నేహంలో కూడా ఓపెన్ హార్ట్తో మాట్లాడు, గుండె విప్పి మాట్లాడు, నీ మనసు విప్పి మాట్లాడు అంటారు. ఎవరితో అలా మాట్లాడగలమంటే స్నేహితులతో, మనం ప్రేమించే వాళ్ళతో, మన అభిరుచులు కలిసిన వాళ్ళతో. కానీ దేవునితో మనకి ఎటువంటి సంబంధం లేదంటే ఆ పోలికలు ఏవి లేకపోయినా కూడా దేవుడు మనల్ని అంత ప్రేమించాడంటే తన దగ్గర ఉన్న ఏది దాచాలనుకోలేదట. ఆదాము కూడా భక్తుడైన ప్రవక్తైన ఆదాము కూడా ప్రవక్తే. ఆయనకు కూడా యేసు ప్రభు గారి గురించి చెప్పాడు. అబ్రహాము గారికి యేసుప్రభుని ఏకంగా చూపించాడంటే యేసుప్రభు వస్తాడన్న విషయాన్ని ఎప్పుడో జరిగే 1000 సంవత్సరాల తర్వాత జరిగే యేసుప్రభు రాకడ గురించి అబ్రహాముకు చెప్పాడా? అబ్రహాం కళ్ళకు చూపించాడా? చూపించాడు. మోషే గారికి యేసుప్రభు వారి గురించి చెప్పాడా? చెప్పాడు. ఈరోజు మనకు యేసుప్రభు వారి గురించి చెప్పడమే కాకుండా యేసుప్రభు వారు చూపించిన మార్గాన్ని ఎంతో విపులంగా అర్థమయ్యేలా తెరిచిన పుస్తకంగా మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు ఆయన మనస్సుని. అందుకే చాలామంది తెరిచిన పుస్తకం అంటారా? నా మనసు, నా జీవితం తెరిచిన పుస్తకం, అందరూ చదివేసుకోవచ్చు దీన్ని అంటారు. లేదండి, మన మనసు ఎప్పటికీ తెరిచిన పుస్తకం కాదు. మనం చెప్పుకోలేనివి ఎన్నో మనుషుల దగ్గర ఉంటాయి, కానీ దాచుకున్నవి లేవు. ఏది దాచుకోలేదు, ఓపెన్గా చెప్పేశాడు అంటూ ఎవరైనా ఉంటే అది ఒకే ఒక శక్తి, అదే మన తండ్రి అయిన దేవుడు. ఇగో ఎంత ఓపెన్ హార్ట్, మీరు ఎన్ని తెరిచి చూడండి ఆయన మనసు అర్థమవుతూనే ఉంటుంది, ఎక్కడ దాచుకోలేదని. అంటే ఎంత మనసు విప్పి తన భావాలు మనకు చెప్పాడు ఆలోచించండి. ఇంతలా తన భావాలన్నీ మనకు చెప్పి మనల్ని స్నేహితులుగా చేసుకోవాలనుకుంటుంటే మనం ఏం చేస్తున్నామండి? నీ మనస్సు మాకొద్దు, మూసే, నేను కూడా నా హృదయ తలుపుల్ని మూసేస్తాను. అందుకే కదా ఆయన వచ్చి తలుపు దగ్గర నిలబడి డగడగ డోర్ కొడుతున్నారు. తీయండి అర్రా, నిలబడ్డాను, కాలు పీక్కినాయి, తీయండి. మనమే నీ మనసు నువ్వు తెరవకు, నా మనస్సు నేను తెరవను, నీ వాక్యానికి నా హృదయంలో అసలు చోటే లేదు, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని చెప్తారట దేవుణ్ణి. ఏం చెప్తారు? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు నీతో మాకు పని లేదు, నువ్వు మాకు అక్కర్లేదు.
నిజంగా మాటలు చదువుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే దేవుడు ఇంత దారుణంగా దిగజారిపోయినట్టుగా కనబడట్లేదా మా అడగడంలో, బ్రతిమలాడడంలో? అసలు ఆయనకి ఏం అవసరం? అంత గొప్ప శక్తిమంతుడికి మనుషులతో ఏం అవసరం అండి? ఆయన అనుకుంటే క్షణములో భూమిని అంతా కూడా బసిమి పటలం చేయగలడా లేదా? ఒక అద్మానం చేసినట్టు, సొదమ గుమ్మరాన్ని చేసినట్టు, శబాయమును చేసినట్లు మనము వ్యతిరేకులమైనప్పుడు మనల్ని దేవుడు అలాగే ఒక క్షణంలో దహించగలడా లేదా? దహించగలడు. అయినా సరే ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన దీర్ఘశాంతం. ఇప్పుడే విన్నాం కదా పాట. ఏం చేస్తున్నాడు ఆయన? దీర్ఘశాంతంతో ఇంకా ఓపికతో కనిపెడతాడు. ఎక్కడైనా మారుతారులే, వింటారులే, వస్తారులే, నా ప్రేమను, నా స్నేహాన్ని అర్థం చేసుకుంటారులే అని. ఒక మంచి మాట చూడండి బైబిల్లో, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చెప్పండి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను. మనుషులు ఎలా ఉన్నారట తెలుసు. ఏమని? మళ్ళీ చదువుదాం ఆ మాట ఒకసారి చూడండి, నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నీవు నాకు చెలికాడవు నీవే. దేవుణ్ణి ఏమనుకోవాలట మనం? నా చెలికాడవు, చిన్నప్పటి నుండి నువ్వే నా దోస్తువి, నువ్వే నా ఫ్రెండ్వి అని అనుకొని ఏం చేయాలట? చిన్నప్పటి నుండి నీవే నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అని అనుకుంటున్నావా? నన్ను ఫ్రెండ్గా చూస్తున్నావా? నన్ను స్నేహితునిగా చూస్తున్నావా? ఆయన నిత్యము కోపించినా అలా నువ్వు ఉంటే ఆయన ఇంకెందుకు కోప్పడతాడు? నువ్వు స్నేహం చేస్తే ఆయన ఇంకెందుకు నీకు విరోధి అవుతాడు? కోపిస్తాడా? కోపించడే. నిరంతరము కోపం చూపున ప్రతి క్షణం ఆయన కోప్పడతాడా? ప్రతిదినము కోప్పడు దేవుడే. కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే. కోపం పుట్టిస్తున్నాం కాబట్టి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూడా ఎంత త్వరగా మానుకుంటున్నాడంటే, మన కోపాలు సంవత్సరాలు, కానీ దేవుని కోపం నిమిషం మాత్రమేనంట. కోపం పుట్టిస్తున్నాం కాబట్టి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూడా త్వరగా తగ్గించేసుకుంటున్నాడు దేవుడు. వద్దు, ఎక్కువసేపు నా పిల్లల మీద కోపపడకూడదు, కోపం మీద వీళ్ళంతా నాశనం అయిపోతారు. సర్వశక్తుడు కోపపడ్డాడు అనుకోండి, భూమి మీద ఉన్న సర్వజనుల శ్వాసం ఏమైపోతుంది? స్తంభించిపోతుంది, ఆగిపోతుంది. నా వలన నరుల యొక్క జీవాత్మ క్షీణించిపోతుంది అంటాడు యోబు గారు రాస్తూ. దేవుడు ఒకవేళ కోపడితే నరులందరూ క్షీణించాల్సిందే. అందుకు దేవుడు అది మాటి మాటికి గుర్తు చేసుకుంటూ, నేను దీర్ఘశాంతంగా ఉండాలి, నేను కోప్పడకూడదు, నేను కోప్పడితే మనుషులందరూ చచ్చిపోతారు, ఎండిపోతారు, రాలిపోతారు అని బాధపడుతున్నాడట దేవుడు. అందుకే అంటున్నాడు, నేను నిత్యము కోపించను. ఒకవేళ కోపం వచ్చిన వెంటనే నా కోపం తగ్గిపోతుంది. నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొని, కనీసం నా తండ్రి పోన్లో నేను తప్పు చేశాను, నన్ను కోప్పడ్డాడు, అలాగనే నిత్యము నన్ను కోపిస్తాడా? కోపించడే. నా తండ్రి గొప్పోడు, ప్రేమ కలిగిన వాడని నువ్వు అనుకుంటే కనీసం దుష్కార్యం చేయడం మానేస్తావు. కానీ వాళ్ళు అనుకున్నా కూడా ఏం చేస్తున్నారటండి? అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ఇశ్రాయేల్ జాతి చూడండి ఎలాంటిదో. దేవుని గురించి తెలుసు, దేవుని మనసు తెలుసు, ప్రవక్తలు చెబుతూ వచ్చారు దేవుడు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు, చెలిమి చేయాలనుకుంటున్నాడు అని. అయినా కూడా వాళ్ళు ఏం చేశారండి? దుష్కార్యములు చేస్తూ వచ్చారట. అంటే దేవుడికి ఏ దుష్టత్వం అంటే ఇష్టం లేదో, దేవుడు ఉన్న దగ్గర ఎక్కడైతే పవిత్రత కోరుకున్నాడో ఆ పవిత్రతనే మర్చిపోయి దుష్టక్రియలను, దుర్మార్గంగా బ్రతుకుటను, దుష్కార్యాలను చేయడం ప్రారంభించారు. దేవునికి నిరంతరం కోపం పుట్టిస్తూ వచ్చారు. నిజంగా కోపాన్ని అణుచుకోవడానికి దేవుడు అంటాడు, నేను ప్రతిదిన నా కోపాన్ని అణుచుకుంటున్నాను అంటాడు. అణుచుకుంటున్నాను. ఎందుకు అణుచుకోవాలంటే ఆయన చెప్పాను కదా, ఆయన కోపపడితే నరులు క్షీణించిపోతారు, జీవాత్మ నశిస్తుంది. అదేనండి దేవుని బాధ. అందుకు కూడా దేవుడు వెతపడాలా లేదా? కొట్టలేడు, తిట్టలేడు. అలాగే దగ్గరగా చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే పిల్లలు దగ్గర అవ్వట్లేదు. ఈ బాధ ఎవరికి ఉంటుందో తెలుసా? ఓల్డేజ్ హోమ్లో ఉంటారు కదా తండ్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్నప్పుడు పిక్నిక్లకి, బీచ్లకి తిరగడానికి వెళ్తారు కదా, ఈసారి అలా వెళ్ళకండి. ఎక్కడైనా మంచి అన్నదాశ్రమం ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి. ఎప్పుడైనా మీకు టైం దొరికితే వెళ్ళి ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎవరైతే దిగాలుగా కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా వాళ్ళ చరిత్ర అడగండి, ఎలా వచ్చారు, ఎక్కడ నుండి వచ్చారు, మీ పేరేంటి అని అడిగితే మీరు ఇలా నోరు విప్పితే చాలు బరస్ట్ అయిపోవడానికి రెడీగా ఉంటారు. ఎవరు వింటారా నా బాధలని ఎదురు చూస్తూ కూర్చుంటారు అక్కడ. వాళ్ళు వెళ్ళి అడగండి. నిజంగా వాళ్ళు చెప్పే బాధ మనం వింటున్నప్పుడు కంట్లోంచి నీళ్ళు ఆగవండి. పిల్లలే, కన్న పిల్లలే అందరూ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందరినీ పెంచాను, పెద్ద చేశాను, పోషించాను, కానీ ఈరోజు నన్ను ఎవరు చూడట్లేదు. తీసుకొచ్చి కనీసం చీపురు కట్టకైనా ఇంట్లో మూలన స్థలం ఇచ్చారు,
కానీ నాకు చీపురు పట్టు కంటే హీనంగా చూసేస్తున్నారు అనేవాళ్ళు లేరా అండి? నేను చాలామంది మాటలు విన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది మనకి. మరి ఎలా వదిలేయాలనిపించింది? తల్లుల్ని, కన్న వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని వంటలు చేసి పెట్టారే, తమ శ్రమశక్తిని ఇచ్చారు, తమ రక్తం పంచుకొని పిల్లలు భూమి మీదకి వచ్చారు. ఎలా వదిలేశారు? వాళ్ళు పడుతున్న బాధ అవన్నీ అది చెప్తూ ఉంటారు. ఆ బాధ ఈరోజు దేవుడు పడుతున్నాడండి మన విషయంలో. నేను అన్నీ ఇచ్చాను, ఏం తక్కువ చేశాను? కానీ ఇంకా ఏం చేస్తున్నారు మనుషులు? దుష్కార్యాలు చేస్తున్నారు. మాకు దేవుడు వద్దంటున్నారు, దేవుని దగ్గరికి రామంటున్నారు, చర్చికి రామంటున్నారు, బైబిల్ చదవమంటున్నారు. నేను తెరిచిన పుస్తకంలో బైబిల్ ఓపెన్ చేసి పెడితే అసలు బైబిల్ చదువుతున్నారా అండి ఎవరైనా? నిజంగా అండి, మిమ్మల్ని నేను ప్రశ్నించట్లేదు, కానీ ఒక్కసారి ఆత్మవిచారణ చేసుకోండి. బైబిల్ ఎవరైతే చదవట్లేదో వారు ఎవరు కూడా తండ్రి మనసును అర్థం చేసుకోవట్లేదనే కదా అర్థం. ఆయన తెరిచి చూపిస్తున్నాడు నా మనసు ఇది అని. ఎంతమంది ఆయన బాధను అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆయన మనస్సును ఆలోచించి తనకు నచ్చినట్లుగా జీవించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోగలుగుతున్నారు? అలా లేమనుకోండి, దేవుడు మన పట్ల చాలా విచారపడుతూ ఉంటాడండి. ఓకేనా? చాలా సబ్జెక్ట్ ఉందండి, సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. ఒకసారి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంత బాధపడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. హోషేయ, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఏం చేశాడటండి దేవుడు? మహా అరణ్యంలో కాలిపోతున్నారటండి. అంటే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కనీసం దయ చూపడానికి ఒక నాదుడు మనుష్యుడు లేడు నీకు. అలాంటి టైంలో నేను నిన్ను కోరుకున్నాను, నీకు మేలు చేయాలనుకున్నాను, నిన్ను చేరదీయాలనుకున్నాను, నీకు భోజనం పెట్టాలనుకున్నాను. ఎంత ప్రేమ చూడండి, ఆయన ప్రేమ బంధం ఎలా కనబడుతుంది మనకి. నువ్వేదో మంచివాడివి, ఉత్తముడి, గొప్పవాడివి, నీతో స్నేహం చేస్తే నాకేదో కలిసి వస్తుందని నీకు స్నేహం చేయలేదు. అది మనుషుల స్నేహం. కానీ దేవుడు చేసిన స్నేహం ఎలా ఉందటండి? 5వ వచనం, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఈ మాట కూడా వింటుంటే ఎంత బాధగా ఉందండి. నువ్వు ఎంతో బాధలో, ఇంకా నాకు అవకాశం లేదు, చావు స్థితిలో ఉన్నాను అనుకునే నిన్ను చేరదీసి, నిన్ను బ్రతికించి, నీకు సమస్తాన్ని ఇచ్చి ఒక మంచి దశకు నేను తీసుకొని వస్తే ఇప్పుడు ఏం చేస్తావు? తిని తృప్తి పొంది బలం పొంది ఏం చేశాడట? దేవుణ్ణే మనిషి మర్చిపోయాడట. ఈరోజు కూడా సమాజంలో ఎంతమంది అండి దేవుని మర్చిన జనం? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నందుకు ఎక్కడైనా దేవుడు వాళ్ళకి గుర్తుకొస్తాడండి. ఎప్పుడు బాధ వస్తే గుర్తుకొస్తారు. సంతోషం అంతా వాళ్ళ సెలబ్రేషన్స్. బాధ వచ్చేసరికి దేవుడా ఆపద్ బాంధవుడు, ఆపద్ మొక్కల వాడైపోతాడు దేవుడు. కానీ దేవుడు ఆ బంధాన్ని వద్దంటున్నాడు. ఆ బంధాన్ని కోరుకోవట్లేదు దేవుడు. ఇశ్రాయేలీయులు ఎంత బాధలో ఉన్నా ఏమన్నాడు అక్కడ? ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడిని. అంత భయంకరమైనటువంటి ఇనుప కొలిమిలో నువ్వు మగ్గుతుంటే నిన్ను చూసి జాలిపడి, అయ్యో వీరిని నాకు స్నేహితులుగా చేసుకుంటే బాగుండు, వీరితో నా మనసు పంచుకుంటే బాగుండు, వీరిని నా జనాంగంగా మార్చుకుంటే బాగుండని దేవుడు ఏం చేశాడటండి? ఇశ్రాయేలుని చేరదీశాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుణ్ణి మరచిపోయారు. కాబట్టి 7వ వచనం చూడండి, కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. అదండి, మనము దేవుడు చేయాలనుకున్న చెలిమిని నిరాకరిస్తే, కాదనుకుంటే దేవుడు ఏమైపోతాడట? సింహం అంటే మనం ముద్దాడుతుందా? కౌగిలోకి తీసుకుంటుందా సింహం? ఒక్క పంజా మన మీద విసిరిందంటే మన పని అవుట్. దేవుడు ఇప్పుడు సింహంలో ఎందుకు మారుతున్నాడు? చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి బైబిల్లో. ఇప్పుడు అవన్నీ చూపించడానికి కూడా నాకు సమయం లేదు. పాత నిబంధన నిర్గమకాండంలో అంటాడు, నేను నీకు విరోధినై, ఏమంటాడు? తినడానికి ఆహారం కానీ, త్రాగడానికి నీళ్లు, పానీయము కానీ లేకుండా చేసేస్తానంటాడు దేవుడు. క్షామం కలుగజేస్తానంటాడు దేవుడు. నా మాట వినకపోతే, నాతో స్నేహం చేయకపోతే నేను నీకు విరోధిని అవుతాను, జాగ్రత్త. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఉందని మనం అనుకుంటున్నాం కదా. ఎప్పుడైతే విరోధిని మనం శత్రువుని ఎప్పుడైతే మనం ఫ్రెండ్ని చేసుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు ఏమైపోతాడట? ఇప్పుడు దేవుడు కూడా విరోధి అయినా సింహం అయిపోతాడటండి. అవునా కదా? అది ఉందా లేదా బైబిల్లో? చూడండి, విరోధి గర్జించే సింహం వల్ల అపవాది తిరుగుతున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆ విరోధిని మనం స్నేహితుడిగా చేసుకున్నాం అనుకోండి, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. మరణాన్ని స్నేహించే వాళ్ళు, దయ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. జీవము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, నన్ను కనుగొనని వాడు తనకు హాని కలుగజేసుకుని వాడు, జీవమును కనుగొనని వాడు తనకే మరణాన్ని కొని తెచ్చుకుంటూ మరణాన్ని స్నేహిస్తారు అని అంటాడు. రాసుకోండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో మాట ఉంటుంది. మరణాన్ని స్నేహిస్తారట. మరణాన్ని స్నేహిస్తున్నామంటే అపవాదినే కదా స్నేహిస్తున్నాం. అపవాది పాపం వల్ల వచ్చే జీవితం మరణం అయితే పాపాన్ని పుట్టించేదేవారు మనలో.
అపవాది. పాపాన్ని ప్రేమిస్తున్నాము, మరణాన్ని ప్రేమిస్తున్నాము, అపవాది సంబంధమైన క్రియలను ప్రేమిస్తున్నామంటే, వాడితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నామంటే ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏమైపోతాడు? విరోధి. విరోధి అయ్యంటే ఆయన కూడా ఏం చేస్తాడట? సింహంలా గర్జిస్తాడు, మన మీదికి వస్తాడు, మనల్ని లేకుండా చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా ఇస్కరియోతు యూదా మీ అందరూ తెలుసు కదండి, పట్టించడానికి వస్తుంటే ఆయన ఏమన్నాడు? చెలికాడా అంటాడు. నా ఫ్రెండు ఎలా నీకు అప్పచెప్పాలనిపిస్తుంది? ఇంతకాలం నాతోనే కదా తిరిగావు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారం కదా భక్తుడు అంటాడు కీర్తనల్లో. అంటే ఎంతో సహవాసంతో ఉన్న వాళ్ళం, నా పరిచర్య అంతట్లో నువ్వు తిరిగావు, నాతో కూడా కలిసి ఉన్నావు, అలాంటి నీకు నాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది అయ్యా ఫ్రెండు, చెలికాడా, దోస్త్, నీ జాన్ నాకు కాదు, నా జాన్ తీసేసే దోస్తు అయిపోయావు నువ్వు అంటున్నాడండి యేసుప్రభు. అప్పుడు కూడా ఇస్కరియోతు యూదా మనసు కరిగిందా? కరగలేదు. దేనికి ఆశపడ్డాడు? వెండికి ఆశపడి యేసుప్రభుని అప్పచెప్పాడు. ఉంటారు అలాంటి వాళ్ళు? ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇస్కరియోతు యూదా వెండికి ఆశపడ్డాడు, ఆ మరణాన్ని ప్రేమించాడు, స్నేహించాడు, దేవుణ్ణి విరోధిగా చేసుకున్నాడు, దేవుని దగ్గర నుండి వచ్చి ఉగ్రతకు పాత్రుడైపోయాడు. అలాగే ఒక దేమ మనకు కనబడతాడు పత్రికల్లో, పౌలు గారు రాస్తున్నాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడట. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెడతాం మనం అంటే, ఇహలోకాన్ని మనం ప్రేమించినప్పుడు. ఒక ఇస్కరియోతు యూదాలాగా మరణాన్ని, ఇహలోకాన్ని, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? దుష్టు నుండి పుట్టింది. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, ఈ వీటికి మనం ప్రాధాన్యతని ఇస్తే గనక దేవునికి మనం ఆటోమేటిక్గా శత్రువులం అయిపోతాం. అదే అన్నాడు, దేమ ఇహలోకంను స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు బాధపడ్డా లేదా? ఒకవేళ ఈ లోకాన్ని మనం స్నేహిస్తే, ఒక ఇస్కరియోతు యూదాలాగా, దేమాలాగా, మనం చదువుకున్న 2వ వాక్య పఠనం ఏంటి? యాకోబపత్రిక 4:4లో, యాకోబపత్రిక 4:4 లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం దేవునితో వైరం వద్దు. దేవునితో వైరం మనం పెట్టుకునే వారిగా ఉండొద్దండి. ఇశ్రాయేలు ఏమో దేవుని మరిచి వైరం పెట్టుకున్నారు, మనం కూడా మరుస్తున్నాం. ఎలా మరుస్తున్నాం అంటే అనేకమైన పనులు పెట్టుకొని, ఈ లోక సంబంధమైన విషయాలు, ఐహిక విచారాలు పెట్టుకొని దేవుని మర్చిపోతున్నాం, మందమతులుగా బ్రతుకుతున్నాం. వద్దండి. దేవుని మరవడం అంటే ఏంటి? దేవుడు ఎదురుకుంటాడు, దేవుని పూజించాలి, అది కాదండి. వాక్యం మర్చిపోయినా కూడా దేవుని మర్చిపోయినట్లే. కనుక మనం మన జీవితాలు ఎప్పుడు కూడా వాక్యం మరిచేవారిగా ఉండకూడదు, దేవుణ్ణి విడిచేవారిగా, దుష్ట హృదయులుగా మనం ఉండకూడదు, దేవునితో స్నేహించేవారిగా, స్నేహం చేసేవారిగా ఉండాలి. దేవుని విరోధిగా మనం అసలే చేసుకోకూడదు. అలా విరోధిగా చేసుకోలేని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఎవరో తెలుసా? అజాత శత్రువు. దేవుడు ఎవరండి? అజాత శత్రువు. అంటే ఎవరికి అయినా శత్రువుగా ఉండాలనుకోడు, మనస్ఫూర్తిగా ఎవరికైనా శత్రువుగా ఉండాలనుకోడు. అలాంటి మనసు కలిగిన వాళ్ళు భూమి మీద ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? ఇప్పుడు మన మధ్య లేరు, పరదేశం కొనుకోబడ్డారు. ఆయనే కింగ్ జాన్సన్ విక్టర్ గారు. నిజంగా ఆయన సమాధి మీద కూడా ఏమని రాశారో తెలుసా? ఇప్పుడున్న మనుషులందరిలో అదొక ఆలోచించాల్సిన మాట. అది అందరికీ అజాత శత్రువు. అంటే అసలు శత్రువులు అనేవారు ఎవరు లేరటండి. తను ఎవరిని శత్రువుగా చూడలేదటండి. జాన్సన్ డాడీ ఫొటోస్ కొన్ని ఇప్పుడు వస్తున్నాయి కదండి గ్రూప్స్లో, అందులో చూడండి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి మీద చేతులు వేసేస్తారు, అందరినీ చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు పిల్లల్ని. అంటే ఎంత స్నేహం చేశారు ఆయన. మాట విధానం ఎలా ఉంటుంది? జాన్సన్ డాడీ గారు మనం అందరూ అనుభవించే ఉంటారు కదా, ఆయన మాటల యొక్క తీయదనం ఎలా ఉంటుంది? ఎంత బాధలో, అమ్మా పదండమ్మా, అయిపోయింది వదిలిపెట్టండి, అది ఎలా ఉంటుంది మనసుకి? మనకి బాధల్లో ఉన్న ఓదార్పు కలిగించడం, వాక్యంలో హెచ్చరించడం. అంటే నిజంగా ఆయన ఎలా ఉన్నారంటే, మన కేవలం బీఓఈలో ఉన్న వాళ్ళకి కాదు, బయట ఉన్న డినామినేషన్లో కూడా చాలామంది ఆయన ప్రేమిస్తున్నారని అంటే ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఇష్టాలు ఎదుటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి ఇష్టంగా చూపించడం, ఆ చేతల్లో చూపించడం. విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు కదండి ఇక్కడికి. నిజంగా బట్టలు ఎందుకండి కొనాలి చెప్పండి? వెళ్ళి కోరుండి బట్టలు కొనుక్కొచ్చి మరీ ఆయనకి ఇచ్చారండి గిఫ్ట్. ఏ శత్రువుని వదిలేయచ్చు కదా, కానీ అనుకోలేదు. నా సహోదరుడు వంశీయాన్ని వచ్చినప్పుడు కూడా దగ్గరుండి షేకండి ఇచ్చి దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టించడం. నిజంగా నేను నా కళ్ళతో చూసిందండి. ఈ విషయం చెప్పి ముగిస్తాను. ఎవరైనా రానివ్వండి చర్చ్లో, నేను ఇక్కడికి వచ్చి దగ్గర 14 సంవత్సరాలు అవుతుందండి. జాన్సన్ డాడీని నాకు తెలిసి నా జీవితంలో 14 సంవత్సరాలు అండి డాడీని చూసి, క్షమించండి 2 సంవత్సరాలు జరిగిపోయాయి కాబట్టి 12 సంవత్సరాలుగా నేను డాడీని చూసింది ఏంటో తెలుసా? ఎవరైనా రానివ్వండి, ఏ టైం అయినా రానివ్వండి, పరిగెత్తుకొని ముందు మమ్మీ దగ్గరికి వచ్చి చిన్ని రెడీ చేసి వాళ్ళు వచ్చారు, భోజనం పెట్టాలి. అర్ధరాత్రి 12 అయినా కూడా మమ్మీ గారు కూడా నిజంగా అండి మెచ్చుకోవాల్సిన విషయం. పిల్లలు ఉన్నారు, ఇబ్బంది, నేను చేయను అని కాదండి. ఎవరు వచ్చినా వెంటనే అన్ని తయారు చేయడం, సిద్ధం చేయడం, భోజనం బల్ల ఏర్పాటు చేయడం,
వాటి మీద అన్నీ పెట్టేసి అందరికీ వడ్డించడం, వాళ్ళందరూ తిన్నంత వరకు వెయిట్ చేయడం. డాడీకి ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సరదా అండి. అలా ఆతిథ్యం ఇచ్చి ఎంతో మందిని స్నేహితులుగా డాడీ చేసుకున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అంటాడు కదా దేవుడు, మీ అన్యాయపు సొమ్మునిచ్చి ఒకరిని సంపాదించుకోండి, స్నేహితులని సంపాదించుకోండి అన్నాడు. అంతేనా? జాన్సన్ డాడీ గారు కూడా అది పాటించారండి. దేవుని మనసును తెలుసుకున్న వ్యక్తిగా దేవుని లాగే భూమి మీద ఎలా బ్రతికారంటే, మనస్సు, దేవుని మనస్సు ఏంటో ఆ మనసుని మనం చూపించారు భూమి మీద ఉన్నప్పుడు. కోపం ఉన్నా, బాధ ఉన్నా, ఏదున్నా సరే మరలా ఎదుర మొహం కనిపించేసరికి వెంటనే డాడీ క్షమించేవారు, ప్రేమించేవారు. ఎన్ని మాటలన్నా వదిలిపెట్టేసేవారు. వారిని తీసుకువెళ్ళి వారికి భోజనం, శత్రువు అయినా సరే భోజనం పెట్టేసేవారు. అలా భోజనం పెట్టి ఎంతో మందికి ఆయన అజాత శత్రువుగా ఉండడం చాలా గొప్ప విషయం కదండి. నిజంగా డాడీ విషయంలో అది చూసి మనమందరం కూడా అలాగే అజాత శత్రువులుగా ఉండాలి. మరి ముఖ్యంగా మనుషులు శత్రువులుగా ఉంటారు, అది అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన ఇష్టాలతో వాళ్ళు ఉండరు కాబట్టి. కానీ దేవునికి మనం శత్రువులుగా మారకుండా డాడీ లాగే దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా మనమందరం ఉంటూ దేవుని పనిలో నిరంతరము కొనసాగాలని, దేవునికి అవిధేయులుగా, విరోధులుగా మారకుండా ఆయన ప్రేమని మనం పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి.